నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతులను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వం. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో పంట పొలాలు దెబ్బతిన్న నార్మలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. కలువాయి బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వివిధ సంఘాలు, పార్టీల నాయకులతో పాటు ప్రజలు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి కన్నవారి కలలు నెరవేర్చాలి. నాయుడుపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను పట్టించుకోలేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలో ఆయన పర్యటించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. దిత్వా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న నారుమల్లు, పంట పొలాలను ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. జరిగిన నష్టంను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా రైతాంగంపై దిత్వా తుఫాను తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. కురిసిన భారీ వర్షాలకు పొలాలు జలమయమయ్యాయని, నారుమల్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న కష్టాలు చూస్తుంటే కళ్ల వెంబడి నీళ్లు వస్తున్నాయన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు యూరియా కార్డులు పంపిణీ చేసి పరిమితి విధించిందని ఆయన మండిపడ్డారు. దిత్వా తుఫాను తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించి వర్షాలు రావడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రైతులకు సంబంధించినటువంటి పొలాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, నారుమళ్లు దెబ్బతినడం, నారు వేసినటువంటి ప్రాంతాల్లో, నాట్లు పూర్తయినటువంటి ప్రాంతాల్లో కొన్ని చోట్ల నారులు వేసినటువంటి వేతలు దెబ్బతినడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా వారం రోజులు కావస్తున్నా కనీసం ఈ ప్రభుత్వం అధికారుల్ని రైతుల దగ్గరికి పంపించి పంట పొలాలను పరిశీలించి జరిగినటువంటి నష్టపరిహారాన్ని అంచనా వేయించాలనేటువంటి కనీస ఆలోచన కూడా విస్మరించిందంటేనే రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి ఎంత నిర్లక్ష్యం ఉంది, ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈరోజు యూరియా దగ్గర నుంచి రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలు చూస్తే కళ్ళ వెంబడ నీళ్లు వచ్చేటువంటి దుస్థితి. యూరియా కావాలి అంటే ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కన్నా ముందు ఈరోజు విత్తనాలు కావాలంటే సబ్సిడీ ఇవ్వడం మర్చిపోతే రైతులు కొనుగోలు చేసి ఈరోజు నారుమళ్లు పోసుకోవడం జరిగింది. ఈరోజు నారుమళ్లు దెబ్బతిన్న తర్వాత సబ్సిడీతో ఇచ్చి ఆదుకోవాలన్నటువంటి ఆలోచన చేయకుండా, కనీసం ఇప్పటి వరకు అధికారులకు సూచనలు కూడా ఇవ్వకుండా, నష్టపరిహారానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా తయారు చేయకుండా, ఒక పక్క మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్లో జరిగినటువంటి నష్టపరిహారానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఇంతవరకు విడుదల చేయకుండా ఈరోజు రైతుల్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం. ఒక పక్క రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే, దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటిగా యూరియా కార్డులు ఇచ్చి యూరియా ఎకరాకు 3 బస్తాలు ఇస్తామని చెప్పి ఈరోజు పరిమితి విధించి రేషన్ విధించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం. ఈరోజు రైతులు యూరియా కావాలి, కొనాలి అంటే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి పోతే 267 రూపాయలు ఉన్నటువంటి యూరియా బస్తాని 350 రూపాయలు, దానితో పాటు 550 రూపాయలు విలువ చేసేటువంటి ఎందుకు పనికిరాని గుళికలు ఇవి తీసుకుని 900 రూపాయలు చెల్లి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళపై దాడి చేసిన శేఖర్ నాయుడిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్టు చేయాలని,
దళితుల భూమిని దళితులకు అప్పగించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య డిమాండ్ చేశారు. డక్కిలి మండలం చెన్నసముద్రంకు చెందిన దళిత మహిళ వరలక్ష్మిపై దాడికి పాల్పడడంతో గూడూరులోని డీఎస్పీ కార్యాలయం ఎదుట వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శశికుమార్, బాలకృష్ణయ్య, చిట్టూటి రాజా, మోరా సుబ్బారావు, తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. మండలం చెన్నసముద్రం దళితవాడలో కాపురం ఉన్నటువంటి తిరుపాలు భార్య వరలక్ష్మి మరియు కుటుంబ సభ్యుల్ని ఈ నెల 1వ తారీఖున మిట్టపాలెంకి చెందినటువంటి శేఖర్ నాయుడు అనేటువంటి ఒక కుల దురాహంకారి భూ కబ్జాదారుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూముల్ని కబ్జా చేయాలనేటువంటి దురుద్దేశంతో వారి భూములోకి వెళ్ళి దౌర్జన్యంగా పంట వేయడాన్ని వాళ్ళు నివారించాలని, ఎందుకు మా కైలో పంట వేశారని అడగడానికి వెళ్ళినటువంటి వరలక్ష్మిని మహిళ అని కూడా చూడకుండా బురదగుంటలో వేసి తొక్కి కాళ్ళతో తన్ని కోడికత్తులతో చంపాలనేటువంటి పథకం ప్రకారం కోడికత్తులు కూడా తీసుకురావడం జరిగింది. శేఖర్ నాయుడు వారి అనేకుల యొక్క తప్పిదం వల్ల, వారిలో ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి వల్ల ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ విషయం పైన డక్కిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద శేఖర్ నాయుడిని అరెస్టు చేయాలని ఈరోజు డిఎస్పీ గారిని కలవడానికి సిపిఐ, అదేవిధంగా సమతా సైనిక దళ్ళు, ఆ గ్రామ పెద్దలు అందరూ కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా అదేవిధంగా బాధితుల పక్షాన వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ సొంత భూమిని వాళ్ళు సాగు చేసుకోలేకుండా అగ్రవర్ణాలు దళితుల మీద దాడి చేసి వాళ్ళ విచక్షణ రహితంగా కొట్టి ఆడవాళ్ళ మహిళలను కూడా చూడకుండా వాళ్ళ అనేక రకాల చిత్రహింసలు పెట్టి వాళ్ళ హస్బెండ్ని కానీ పిల్లలు కానీ కొట్టి తాకితో కొట్టించి చిత్రహింసలు పెట్టిన గంట మనం డక్కిల మండలంలో చూసాం. ఎక్కడైనా కానీ ఈరోజు అనేక రకాల చట్టాలు వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీ దళితులు మైనార్టీ దాడులు చేస్తే మీకు అనేక రకాల కేసులు పడతాయి, ఈ విధంగా క్రిమినల్ కేసులు అవుతాయని చెప్పి అనేక రకాల ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఈరోజు దళితుల మీద అనేక రకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాల పక్క చెప్తున్నాయి కానీ వీళ్ళ మీద విపరీతమైన దాడులు రావట్లేదు. మీరు తెచ్చేటువంటి చట్టాలన్నీ కూడా వాళ్ళు చుట్టాలుగా. దిత్వా తుఫాను కారణంగా మనుబోలు మండలంలోని కొలనుకుదురు గ్రామంలో నీట మునిగిన నారుమలను జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు పరిశీలించారు. రైతులతో మాట్లాడి జరిగిన నష్టం అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ నాయుడు మాట్లాడుతూ రైతన్నలను కూటమి ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు చేపడతామని, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మాట్లాడి త్వరితగతిన ప్రజలను ఆదుకునేలా చూస్తామని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కదీర్, శివరాత్రి సందీప్, సందూరు శ్రీహరి, పొట్లూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంటే మళ్ళీ చెనసిక్కే కొంది ఎన్ను మళ్ళీ చూస్తా ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళ ఏట్లో పోవాలా. సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులను కుదిపేసి పంట నష్టం, నార్లు పోయి చాలా ఇబ్బందులు. ఇప్పటికీ కూడా ఈ కొలనుకుదురు, ఈ కట్టుపల్లి ప్రాంతాల్లో ఇంకా కూడా పొలాలు బయటపడక నీళ్ళు ఇంకా 2-3 రోజులైనా కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతులకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే నార్లు నష్టపోయారో వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వాళ్ళని కాపాడుతుంది. తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఎక్కువ శాతం లోతట్టు ప్రాంతాలు, అదేవిధంగా రాకపోకలు ఆగిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం దాదాపుగా పేదలను కానీ రైతులను కానీ ఇటువంటి తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు ఆదుకోవడంలో ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి అండగా నిలబడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ముందుకు వెళ్తాం. రైతులు ఎక్కడైతే నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా పోయినా ఒక నష్టపోయిన రేపు గిట్టుబాటు ధర అనేది ఉంటే మాకు రైతులకి అది మీరు అవుతుంది. కానీ ఒకవేళ మనం నష్టపరిహారం ఎకరాకి కాంపన్సేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ అదేమో కానీ సరైన రేట్లు
సస్యమే రేపు మార్కెట్ అనేది బాగుంటే ఈ సాధక బాధకాలన్నీ మేము పడి కష్టపడి పండిస్తూ ఉన్నాం కాబట్టి రేపు మనకి మార్కెట్ అనేది బాగుంటే ఈ బాధలన్నీ ఆ రోజుకి కంటితుడుపు జరిగేలాగా పెద్ద సమస్యలు ఉండవు. మా సమస్యలు మేమే పరిష్కరించుకోగలం. ఏ రైతైనా కోరుకునేది గిట్టుబాటు ధర. ఈ సమస్యలని గిట్టుబాటు ధర అనేది ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి కన్నవారి కలలు నెరవేర్చాలని టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలిపారు. నాయుడుపేటలోని పెసల గుర్రపశెట్టి జూనియర్ కళాశాలలో జరిగిన ఎన్ఎస్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఏర్పాటై ఉన్న పెసల గుర్రపశెట్టి జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రారంభోత్సవ సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధితోనే కుటుంబం అభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి దేశ సంపదకు కృషి చేయాలని ఆయన వివరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ని ప్రారంభించేదానికి ఈ కార్యక్రమానికి మరి ప్రిన్సిపాల్ గారు చెప్పినట్లు ప్రతి విద్యా వ్యవస్థలో కాలేజీలో మరి ప్రతి పిల్లవాడు కూడా లేదా అమ్మాయి కూడా ఎన్ఎస్ఎస్ లోను అదే విధంగా ఎన్సిసి లో ఉండి దేశ సేవ కోసం మీరు పాటుపడాలని చెప్పని సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తూ మరి మీ యొక్క లక్ష్యం ఈ చదువు. ఇప్పుడు ఈ టీనేజ్ లో ఇంటర్మీడియట్ అనేది ఒక వారధి లాంటి ఒక నిచ్చెన లాంటి. మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత బైపీసీ తీసుకుంటే ఎంబీబీఎస్ కో లేదా ఇంకొక దానికో డెంటల్ డాక్టర్ కో మెడికల్ సైడ్ వెళ్ళేదానికి అవకాశం ఉంది. అదే విధంగా ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ చదివేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఆర్ట్స్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇంటర్ లోనే మీ యొక్క భవిష్యత్తుకి ఒక ఫౌండేషన్ వేసుకోవాలా. ఇంటర్ లో మంచి మార్కులు సాధించి మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలా. మీ యొక్క లక్ష్యం విద్య అనేది మర్చిపోకూడదు. ఇవి చేసుకుంటూ అటు ఎన్ఎస్ఎస్ లో ఎన్సిసి లో పార్టిసిపేట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకుండా విద్యార్థులు మీ తల్లిదండ్రులు అయితే మీకు చదువు ఎడ్యుకేషన్ చెప్పే లెక్చరర్స్ అయితే వాళ్ళకి మంచి పేరు తెచ్చేదానికి మీరు బాగా చదువుకోవాలని చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం వైస్ చైర్మన్ రఫీ, నాయకులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడాన్ని ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కలువాయి బస్టాండ్లో వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిధులతో పాటు ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని అందుకని రేపటి కార్యక్రమం పిల్లలు బాబు మీకు కమిటీ ఒకటి ఏర్పరచున్నారు ప్రజలతో. దాన్ని ఆలోచన అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రజలారా మీరు ఒక్కసారి గమనించాలి. ఈ రోజు ఏ ఒక్కరి సమస్య కాదు. ఈ రోజు కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఈ రోజు భౌగోళికం కాదు, రేపు రాబోయే సమస్యలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి రోజు రోజుకి మన గడువు తేదీ 25వ తారీఖు వరకు ఉంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మన నిరసనని తెలియజేసి ఈ రోజు పెద్దల సమక్షంలో ప్రతి ఒక్కరి ఆలోచనలను, మేధావులు సలహాలు తీసుకొని మన ఈ పరిస్థితిని కానీ ఈ రోజు ఆపకపోతే రేపు మనం ఎంత ఇబ్బంది పడుతామో భవిష్యత్ తరాలు కూడా. ప్రభుత్వం ఒక ఉద్దేశంతో ఉంది, నిర్ణయంతో ఉంది. అయ్యా మన ఇబ్బందులు ఏమిటి అంటే ఒక విషయం చెప్తా వినండి. ఏంటంటే ఇక్కడ మేము కూర్చున్నాం కాదు, ఇక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది ఇక్కడ నిలబడి ఉన్నటువంటి మనందరినీ, మన బిడ్డలకు మనకు ఉండే సమస్య పక్కనే ఉన్న అనంత సాగరం మండలం విషయం తీసుకొని మన మండలంలో వచ్చిన ఇబ్బందులు ఏదో పోల్చుకుంటే స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. అనంత సాగర మండలము ఎక్కడ, దాని ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఆత్మకూరులో ఉంది. అనంత సాగర మండలంలో ఏదైనా కోర్టు పని ఉంటే కోర్టు ఎక్కడ ఉంది? ఆత్మకూరులో ఉంది. అదేవిధంగా రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంది? అనంతసాగర మండలానికి. నెల్లూరు నగరంలో ప్రైవేటు బస్సు డ్రైవర్, కండక్టర్ పై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్ పై మద్యం మత్తులో నిందితులు బ్లేడుతో దాడి చేసి గాయపరచడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాలినడకన నగర వీధుల్లో తిప్పారు.
వందే మాతర గీతం 150 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని పార్లమెంటులో జరిగిన ప్రత్యేక చర్చలో వైకాపాకు చెందిన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి ప్రసంగించారు. బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గీతం కేవలం పాట కాదని, సామాన్యులను స్వాతంత్ర సమర యోధులుగా మలిచిన శక్తి అని, అది దేశమాతకు ఆత్మ వంటిదని ఆయన అభివర్ణించారు. పేదలు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడమే నిజమైన దేశభక్తి అని ఎంపీ గురుమూర్తి మాట్లాడారు. Mr. Gurumurthy. Thank you, Honorable Chairperson, Madam, for giving me the opportunity to speak on Vande Mataram. Honorable Chairperson, Madam, Vande Mataram, written by Bankim Chandra Chatterjee about 150 years ago, it's much more than a song. It is a salute to our motherland, Madam. Vande Mataram inspired ordinary Indians to become a fearless freedom fighters and reminded them that the nation's honor and the people's welfare are sacred, Madam. Honorable Chairperson, Madam, that spirits demand that every government and every institute protect the dignity, health and future of its citizens, Madam, especially the poorest and the most vulnerable sections, Madam. Honorable Chairperson, Madam, leaders like in my set recent leaders like Y.S. Jagan Mohan Reddy garu with their focus on welfare, social justice and transparent delivery of schemes to mothers, farmers, students and the poor represents a modern constitution continuation of that spirit of service to Bharat Mata, Madam. But Honorable Chairperson, Madam, in recent times, considering my state of Andhra Pradesh, there have been painful lapses that go against this ideal, Madam. The growing push towards the privatization of medical education, making access to medical colleges and healthcare careers a privilege for the few instead of a service to the many people, Madam. Farmers struggling without assured minimum support price and being pushed into distress despite of feeding the nation, Madam. Madam, he is deviating, Madam. Honorable Chairperson, Madam, the last mile delivery failures where welfare schemes announced with great fanfare do not efficiently reach beneficiaries on the ground, Madam, and shocking negligence where school children have been hospitalized after consuming substandard food in hostels and midday meals, Madam. Please, stop this, Madam. There have been deeply disturbing incidents of sexual assault in campuses, including at institutions like the National Sanskrit University in Tirupati, where parents and students expect safety, culture and values to be upheld, Madam. These are not just administrative failure. They are moral betrayal. Madam, this is not good, Madam. The Please Republic stop it, Madam. that defeat the every purpose of the great history and spirit of Vande Mataram, Madam. Honorable Chairperson, Madam, the true patriotism today means not only celebrating our national song and our glorious past, but also having the courage to confront this injustice, to demand accountability and to work tirelessly so that every policy, every budget and every decision reflects genuine respect for Bharat Mata and her children, Madam. Vande Mataram, Madam. Jai Hind, Madam. మనబోల్ సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా రాత్రి స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. आप्यायस्व स्वमेधेतो
పురుషం జగతో శివేనోత్సాహాత్వాగీషాచ్ఛావదామశేదాం జగదాత్మసుమనాసతో శస్త్రాయుధాయనాథకాయ విష్ణవే ఉపాభ్యాం కృతే నమో బాహుభ్యాం తవ తన్మనే పరితే ధన్మనో హే కృష్ణామహే సుగంధిం పుష్టివర్ధనం విశ్వనాథ స్వామి దేవతామపాదే జంబూద్వీపే శురభినో ముఖకరత్పాణ ఆయుషకం సౌభాగ్యద్రవ్య సంయుక్తాం గృహానుసర పూజతే స్వామి దేవతాస్ని విశేషణ పూజార్థం ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే నమస్తే స్తున్మనే బాహుభ్యాముఖతే నమః యాదిశ్వతమా శుభం భవో రేతరో ఈశ్వరీకం సర్వభూతానాం కారణోపక్వయేస్ మారేడు చెట్టు పుల్లలు ఉదయాగానే అంటే సాంగ్ మూలతో బ్రహ్మరూపాయం జ్యోతో విష్ణురూపేణ జ్యోతో శివరూప విశ్వనాథ స్వామినే నమః అలంకారణార్థే ఏకవిల్వం శివాత్మనం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవరిష్యనామావళి పూజాం చ కరిష్యే నమః నమః పార్వతీ నమః భగవతే నమః సేనజనకాయ నమః చారువిక్రమాయ నమః వృద్ధాయ నమః శూలపాణ్యే నమః తత్వాంగనే నమః విష్ణువల్లభాయ నమః విభీష్ఠాయ నమః. జపాన్ కు సోమవారం రాత్రి భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 7.6 గా రిక్టర్ స్కేల్ పై నమోదైంది. భూకంపం తీవ్రతకు జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ వచ్చింది. 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల 10 అడుగుల ఎత్తు మేర అలలు ఎగిసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రైతులను గాలి కొదిలేసిన కూటమి ప్రభుత్వం. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని పాపిరెడ్డిపాలెం గ్రామంలో పంట పొలాలు దెబ్బతిన్న నార్మలను పరిశీలించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. కలువాయి బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసిన వివిధ సంఘాలు, పార్టీల నాయకులతో పాటు ప్రజలు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి కన్నవారి కలలు నెరవేర్చాలి. నాడిపేటలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం. విశ్వనాథుడికి విశేష పూజలు. మనుగోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.